everyone. So in this video I will guide you about data types in SQL language. So if you are watching this first video, so make sure to watch the previous video. So I have gave a clear explanation about what is database and what is SQL language. If you are having idea, please proceed with this video. And what is data type? Data type, it represents the type of value. అర్థం కాలేదా? సో సపోజ్ ఇఫ్ ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఏ లాంగ్వేజ్లో నువ్వు ఆ ఇంటర్ఫేస్తో ఇంటరాక్ట్ అవ్వాలని అడుగుతావు. సో అప్పుడు నువ్వు ఏ టైప్ అంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటావో, సో అలాగే డేటాబేస్లో డేటా ఎంటర్ చేసినప్పుడు కూడా ఇచ్చిన వాల్యూ ఏ టైప్ రిప్రజెంట్ చేస్తుంది దాంతో పాటు ఆ డేటా టైప్ ఇస్తాం. సో అప్పుడు డేటాబేస్ ఆ వాల్యూ ఈ టైప్కి రిలేటెడ్ అని తీసుకుంటుంది. సో ఇది డేటా టైప్స్ అనేది ప్రతి లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, లెట్ us move to the topic. Data types. What are the types in data type? And with examples. Data types are categorized into 9 mainly. So they are char, integer, double, date time, date, float, int, varchar. సో ఇంకా ఇంటీజర్ టైప్ అనేది ఇంకా ఫర్దర్గా కేటగరైజ్ అయ్యింది. సో అదేంటి స్మాల్ ఇంట్, బిగ్ ఇంట్ ఎక్సెట్రా. సో మెయిన్ things are important. These data types are important. Okay, first let's see about char. Char data type, the syntax is char inside the parenthesis n. N represents number of characters that we are entering. So n అనే సైజ్, ఇచ్చిన సైజ్ కంటే ఎంటర్ చేసిన సైజ్ ఆఫ్ ఎ వాల్యూ తక్కువ అయితే కనుక అది స్పేసెస్తో ఫిల్ అవుతుంది. స్పేసెస్ అంటే నల్ వాల్యూస్తో ఫిల్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన సైజ్ కంటే ఎంటర్ చేసిన వాల్యూ సైజ్ ఎక్కువ అయితే కనుక ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో సపోజ్ లెట్స్ సీ దెన్ ఎగ్జాంపుల్. సపోజ్ జెండర్ అనే కాలంలో నాకు మేల్ ఫిమేల్ అనేది సింగిల్ వర్డ్తో ఎంటర్ అవ్వాలి, ఎయిదర్ ఎం ఆర్ ఎఫ్. అలాంటప్పుడు క్యారెక్టర్ 1 అని ఇస్తే సో 1 కన్సిడర్ చేస్తుంది అనమాట. ఓపెన్ MySQL సర్వర్, రిఫర్ అదర్ రిసోర్సెస్ అండ్ డౌన్లోడ్ MySQL సర్వర్. So I will tell you after the downloading process. So open the MySQL server and enter. MySQL server డౌన్లోడ్ చేశాక మనకి పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది. ఎప్పుడైతే మనం డౌన్లోడ్ దగ్గర పాస్వర్డ్ ఇస్తామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేయాలి, ఆర్ డేటాబేస్ ఉన్న డేటాబేస్ని యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు ఉన్న డేటాబేస్ ఏంటి అని చూడాలంటే ద సింటాక్స్ ఇస్ షో డేటాబేసెస్. అప్పుడు ప్రీవియస్గా ఉన్న డేటాబేసెస్ ఆర్ మనం ప్రీవియస్గా ఏమైనా యూజ్ చేసిన డేటాబేస్, ఇన్బిల్ట్గా ఉన్న డేటాబేస్ వస్తాయి. సో మనం ఒకవేళ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, డేటాబేస్, క్రియేట్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ నేమ్ ఇస్ శాంపుల్. సో క్వెరీ ఓకే, 1 ఎఫెక్టెడ్. క్వెరీ ఓకే అంటే మనం ఇచ్చిన సింటాక్స్ ఈ క్వెరీ కరెక్ట్ అని. సో ఇప్పుడు ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం కాబట్టి ఈ డేటాబేస్ మనం యూజ్ చేసుకోవాలి. మనం నెక్స్ట్ ఎంటర్ చేసే డేటా అంతా ఈ డేటాబేస్లో ఉండాలి అన్నప్పుడు యూజ్ డేటాబేస్ నేమ్ శాంపుల్. ఎస్, డేటాబేస్ చేంజ్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం డేటా ఎంటర్ చేయాలి. అప్పుడు సో క్యార్ డేటా టైప్ గురించి చెప్తున్నా. క్యార్ డేటా టైప్ క్రియేట్ టేబుల్. ఇక్కడ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో సింటాక్స్ గురించి ఇగ్నోర్ చేయాలి, జస్ట్ ఫోకస్ అండ్ క్యార్ డేటా టైప్ ఎంటర్ చేస్తే ఎలా డిస్ప్లే అవుతుంది. క్రియేట్ టేబుల్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1. క్రియేట్ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఇప్పుడు క్యార్ డేటా టైప్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సిటీ ఇవ్వాలనుకున్నా. సిటీ, ఇది సిటీ. నెక్స్ట్ ఇదే డేటా టైప్, క్యార్ డేటా టైప్. ఇన్సైడ్ ద పెరాంథసిస్ నీ సైజ్ ఎంత ఉండాలి, నువ్వు ఎంటర్ చేసే సిటీ సైజ్ ఎంత ఉండాలి, మ్యాక్స్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇస్తా ఆర్ 2. సో క్వెరీ ఓకే. నెక్స్ట్ దీంట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ద సింటాక్స్ ఇస్ ఇన్సర్ట్. ఏదైనా పర్లేదు, క్యాప్స్ అయినా ఎంటర్ చేయొచ్చు, స్మాల్ లెటర్స్ అయినా ఎంటర్ చేయొచ్చు. ఇన్సర్ట్ ఇంటూ దీంట్లోకి స్టూడెంట్ 1 అనే టేబుల్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, వాల్యూస్. ఏం వాల్యూస్, సిటీ కాబట్టి సింగిల్ కోట్, ఇట్స్ స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్లో
మనం ఏం ఎంటర్ చేసాం, క్యార్ సైజ్ 2 ఉండాలి కాబట్టి ఏపీ ఇద్దాం. క్వెరీ ఓకే. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన వాల్యూ చూడాలనుకోండి డిస్ప్లే ఎలా అవుతుందంటే సింటాక్స్ సెలెక్ట్ స్పేస్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ స్టూడెంట్ 1. సో ఇలా ఉంటుంది అనమాట. సో క్యార్ డేటా టైప్ సిటీ, క్యార్ డేటా టైప్ మ్యాక్స్ వాల్యూస్ 2 తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ 2 ఇచ్చాం కాబట్టి ఇన్సర్ట్ చేసే వాల్యూ 2 కాకుండా తక్కువ చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 వాల్యూస్ 1 అని ఇస్తా. తీసుకుంది, తక్కువ ఇస్తే తీసుకుంటుంది. మ్యాక్స్ వాల్యూ కానీ ఎక్కువ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు తక్కువ ఇచ్చాం కాబట్టి డిస్ప్లే చేసి చూద్దాం. స్టూడెంట్ 1 తీసుకుంది. ప్రీవియస్ ఇన్సర్ట్ చేసిన వాల్యూ నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఎంటర్ చేసిన వాల్యూ. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ మ్యాక్స్ వాల్యూ కానీ ఎక్కువ ఇచ్చి చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్ 1 ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 వాల్యూస్ ఏపీఎస్ అని ఇద్దాం. సో లెట్స్ సీ ఎర్రర్ టూ లాంగ్ ఫర్ కాలమ్ సిటీ అట్ రో 1. అంటే మనం ఇక్కడ క్యారెక్టర్ ఏమి ఇచ్చింది 2 అనే లైక్ మ్యాక్స్ సైజ్ 2 ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఎర్రర్ని జనరేట్ చేస్తుంది. ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ రెస్ట్ ఆఫ్ ది స్పేస్ ఎలా ఫిల్ అయింది, నల్తో ఫిల్ అయింది. మోర్ దెన్ సైజ్ ఉంది కాబట్టి అలా చేయలేదు. దిస్ ఈజ్ ది క్యార్ డేటా టైప్. నెక్స్ట్ varchar డేటా టైప్. varchar డేటా టైప్ ఇది కూడా సిమిలర్గా క్యారెక్టర్ టైప్లోనే ఉంటుంది. ఇందులో కూడా varchar ఇన్సైడ్ ద parenthesis n రిప్రజెంట్ సైజ్ ఆఫ్ ద క్యారెక్టర్స్. ఇందులో ఏంటంటే డిఫరెన్స్, మనం ఇచ్చిన సైజ్ కన్నా తక్కువ ఎంటర్ చేసామంటే ఎంత సైజ్ ఇస్తే అంతే కన్సిడర్ చేస్తుంది. క్యార్ డేటా టైప్లో నల్ వాల్యూస్తో రిప్రజెంట్ చేయదు. సో స్టోరేజ్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఇన్సర్ట్ చేసి చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయాల్సిన టేబుల్ నేమ్ ఇస్ స్టూడెంట్ 2. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ తీసుకుందాం. varchar అనేది ఆల్ఫా న్యూమరిక్ అనుకున్నాం కదా. సో ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్ ఎంటర్ చేసి చూద్దాం. ఈమెయిల్ క్రియేట్ టేబుల్ నేమ్ ఈమెయిల్ స్పేస్ varchar ఇన్సైడ్ ద బ్రాకెట్ ఫర్ ఎగ్జాంపుల్ 8. query ఓకే. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్ 2 అండ్ ద వాల్యూస్. ఇది స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్. సింగిల్ కోట్ ఫర్ ఎగ్జాంపుల్ abc3ab3.com. ఎన్ని ఉన్నాయి 347. సో తక్కువ ఎంటర్ చేసాం. క్వెరీ ఓకే. సెలెక్ట్ స్పేస్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ 2. సో ఎంటర్ అయింది. ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. అంటే 8 అని ఎంటర్ చేయొచ్చు, 7 లెస్ అని ఎంటర్ చేయొచ్చు. బట్ రెస్ట్ ఆఫ్ ది స్పేస్ అనేది నల్తో ఫిల్ అవ్వదు. దట్స్ మెయిన్ థింగ్. అండ్ గ్రేటర్ దెన్గా ఫిల్ చేస్తే ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. varcharలో 8 అనే సైజ్ ఇచ్చాం కదా. సో 8 కన్నా నేను ఎక్కువ ఇస్తా. సో మరి varcharలో ఎలా చేస్తుందా చేయదా? చేస్తుందంటే ఎస్, చేయకపోతే నో. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో నెక్స్ట్ డేటా టైప్ int or integer. integer ఏంటి పాజిటివ్, నెగిటివ్, 0 వాల్యూస్ అలో చేస్తుంది. సో ఇదేంటంటే ఇందులో మనం ఎటువంటి సైజెస్ ఇవ్వం. లైక్ varcharలో పెరాన్సిస్ మనం సైజ్ ఇచ్చాం. ఇంటీజర్లో సైజెస్ అనేది ఇవ్వము అనమాట. మనం ఎంత ఇస్తే వాల్యూ అంత తీసుకుంటుంది. ఇది 4 bytes డేటాని స్టోర్ చేస్తుంది. లైక్ ఈచ్ వాల్యూని 4 bytesగా కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ నేను డేటా టైప్ చూపించడానికి ప్రతిసారి టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. క్రియేట్
నెక్స్ట్ ఇప్పుడు ఇంటీజర్ టైప్తో మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సపరేట్గా వేరే టేబుల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ టేబుల్, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ 3, క్రియేట్ టేబుల్ నేమ్, స్టూడెంట్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి, డేటా టైప్ int, query okay. Let's insert into table name student3, insert into table name, values ఇంటిజర్ కాబట్టి కొటేషన్ సాంగ్స్ తీసి నార్మల్గా ఎంటర్ చేసేయచ్చు. 1 2 3 query okay. Select space star from table name student3. సో ఇలా ఎంటర్ అవుతుందన్నమాట. సో మోర్ దెన్ సైజ్ ఇస్తే ఏది ఇచ్చినా పర్లేదు, బికాస్ మనం సైజ్ అనేది ఇవ్వలేదు కాబట్టి. నెక్స్ట్ ఇంటీజర్ డేటా టైప్ చూద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్, ఇది ఐడి అని ఇద్దాం. ఎస్ఐడి ఇచ్చిన పర్లేదు, బికాస్ న్యూ టేబుల్ కాబట్టి. సేమ్ అని ఇస్తే అప్పుడు ఎర్రర్ వస్తుంది. న్యూ టేబుల్ కాబట్టి డిఫరెంట్ అనవచ్చు, సేమ్ అని ఇవ్వచ్చు. క్రియేట్ టేబుల్ నేమ్ ఐడి ఇంటీజర్, select space star from student4. సారీ, రికార్డ్స్ ఎంటర్ చేయలేదు కాబట్టి ఎంటీ సెట్ అని వస్తుంది. సో ఇన్సర్ట్ ఇంటూ student4 values ఏమిద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ 4 5 6 7 ఎక్సెట్రా. క్వెరీ ఓకే. ఎంత ఇచ్చిన లైక్ తీసుకుంటుంది వాల్యూ. సో బట్ రేంజ్ చూసి ఎంటర్ చేయాలి, లైక్ సమ్ డిజిట్స్ అనేది ఉంటుంది, రేంజ్ అలా ఇవ్వాలి. బట్ మనం ఇన్బిల్టెడ్గా మనం సైజ్ అనేది ఇవ్వట్లేదు ఇక్కడ. దట్స్ ద డిఫరెన్స్. నెక్స్ట్ డేటా టైప్ ఫ్లోట్ అండ్ డబుల్. సో float and double both are similar maximum. Inside the parenthesis there are two parameters. First one total number of digits and the next one is fractional part. So let me tell you with an example. Next create table name, for example student5, for example salary float total number of digits 5, 2. Query okay. Insert చేద్దాం. నెక్స్ట్ insert into table name student5 and values. సో ఇప్పుడు వాల్యూస్ ఎలా ఇవ్వాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 అనుకున్నాం అండ్ ఫ్రాక్షనల్ పార్ట్లో 2 ఉండాలనుకున్నాం. సో ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దాం. ఫ్రాక్షనల్ పార్ట్ 2 ఉండాలనుకున్నాం. ఇప్పుడు నేను 2 ఇచ్చి చూస్తా. 2 ఇచ్చినప్పుడు తీసుకుంటుందా తీసుకోదో చూద్దాం. తీసుకుంది. సో ఇది డిస్ప్లే చేద్దాం. సెలెక్ట్ స్పేస్ స్టార్ ఫ్రమ్ student5. సో తీసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇన్సర్ట్ చేసేటప్పుడు 2 కాదు 3 ఇచ్చి చూస్తా. 1 2 3.566. సో క్వెరీ ఓకే. డిస్ప్లే చేసినప్పుడు ఎలా వస్తుందంటే 566 కాబట్టి రౌండ్ ఫిగర్ 66ని 7గా తీసుకుంటుంది, అంటే 5 7గా డిస్ప్లే చేస్తుంది. సో ఈ 3 డిజిట్స్ని 2గా ప్రిసైజ్ చేస్తుంది. సో డిస్ప్లే చేసి చూద్దాం. 5 7 నెక్స్ట్ టైం ఎంటర్ చేసిన డేటా 5 7గా తీసుకుంది. అంటే నువ్వు 2 డిజిట్స్ ఫ్రాక్షనల్ పార్ట్గా తీసుకున్నా అది స్మాల్గా ప్రిసైజ్ అయ్యి 5 7గా డిస్ప్లే అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు డబల్ చూద్దాం. మోస్ట్లీ డబల్ కూడా సిమిలర్ బట్ డిఫరెన్స్ ఇన్ స్టోరేజ్. క్రియేట్ టేబుల్ నేమ్ student6, salary
డబల్ 5, 3 ఇద్దాం. ఓకే, బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 6. వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి వాల్యూస్. సో ఇప్పుడు డబల్లో కూడా ఫ్లోట్ లాగానే వాల్యూస్ 4, 5, 6 అంటే ఇక్కడ మనం వాల్యూస్ 5 వాల్యూస్లో 2 వాల్యూస్ తీసేసుకుంటే నెక్స్ట్ 3 ఫ్రాక్షనల్ పార్ట్ ఇద్దాం. క్వెరీ ఓకే, సెలెక్ట్ స్పేస్ స్టార్ 6. సి 5 టోటల్ వాల్యూస్లో 2 వాల్యూస్ ఇంటీజర్ పార్ట్ తీసుకొని రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఫ్రాక్షనల్ పార్ట్గా తీసుకుంది. ఒకవేళ నేను మోర్ దెన్ 3 కన్నా ఎక్కువ ఇస్తే కనుక అది కూడా ప్రిసైజ్ చేసే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇస్తా. ఇది కూడా తీసుకుంది, 3 కన్నా ఎక్కువ ఇచ్చా బట్ ప్రిసైజ్ చేసి తీసుకుంటుంది. సి 3 ఈ లాస్ట్ 2 డిజిట్స్ని ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ప్రిసైజ్ చేసి 7, 8ని 8గా తీసుకుంటే 7 నియరెస్ట్ 8 కదా, సో 8గా తీసుకుంది. సో ద నెక్స్ట్ డేటా టైప్ ఇస్ డేట్ టైం, డేట్ అండ్ టైం. సో డేట్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక సింటాక్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ కాలన్, ఇయర్ అనేది ఎలా ఉండాలి 4 డిజిట్లో ఉండాలి, కాలన్ మంత్ 2 డిజిట్, కాలన్ 2 డిజిట్ డేట్, అది మంత్. సో ఎంటర్ చేసి చూద్దాం. క్రియేట్, నేను మీకు చూపించడానికి క్రియేట్ అప్పుడు సపరేట్గా చూపిస్తాను. క్రియేట్ టేబుల్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 7. క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్ 7. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ డిఓబి అని ఎంటర్ చేస్తే డిఓబి అనేది నేను ఇచ్చిన అట్రిబ్యూట్ నేమ్, కాలమ్ నేమ్. నెక్స్ట్ డేట్, ఇదే సింటాక్స్ డేట్. సో క్వెరీ ఓకే. ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్ 7 వాల్యూస్. ఇప్పుడు ఎంటర్ చేసింది ఇందులో ఉండాలి, స్ట్రింగ్ లాగా ఉంటుంది కాబట్టి సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ ఉండాలి. సో మోస్ట్లీ ప్రిఫర్ సింగిల్ కోట్. సో ఇయర్ అనేది ఎలా ఉండాలి 4 డిజిట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20, 25, 2025. The month is 2 and -27. క్వెరీ ఓకే. నెక్స్ట్ ఇది డిస్ప్లే చేసి చూద్దాం. స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ 7 ఇలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఈ ఫార్మేట్లో ఉండాలి కదా డేట్ అనేది. నెక్స్ట్ టైం అనేది ఏ ఫార్మేట్లో ఉండాలి 2 డిజిట్ అవర్స్ అండ్ కాలన్ 2 డిజిట్ మంత్, కాలన్ 2 డిజిట్ సెకండ్. క్రియేట్ టేబుల్ నేమ్ ఈజ్ స్టూడెంట్ 8 for example. Let's take duration. ఈ సింటాక్స్ ఏంటి టైం ఏదో స్మాల్గా ఎంటర్ చేయొచ్చు, ఆల్ కాప్లెట్స్. నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఇవ్వాలి కదా, దేంట్లోకి ఇన్సర్ట్ అవ్వాలో చెప్పాలి. క్రియేట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, ఇది కూడా సింగిల్ కోట్లో ఉండాలి. సో అవర్స్ అనేది 2 డిజిట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 10 hours, కాలన్ 11 minutes 12 seconds. Let's display. Is a duration. నెక్స్ట్ ఇప్పుడు డేట్ చూసాం, టైం చూసాం. ఈ 2 రిప్రజెంట్ చేసి చూద్దాం. ఇప్పుడు సింటాక్స్ డేట్ టైం 2 ప్యారలల్గా ఉండొచ్చు. The syntax is create table name is for example 9. Next here in the game enter chesam ade chuddam same away. Next date of birth
డేట్ ఆఫ్ బర్త్ ఏ సింటాక్స్, డేట్ ఆఫ్ బర్త్ అండర్స్కోర్ సింగిల్గా నేను తీసుకుంటున్నా. ఇది డేట్ డ్యూరేషన్ తీసి నెక్స్ట్ డేట్, yeah, let's insert into table name is student 9. దీంట్లోకి వాల్యూస్ ఇస్తాం. వాల్యూస్ ఇప్పుడు ఇది కూడా ఎలా ఉండాలి, సింగిల్ కోట్లో ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉండాలి అనుకున్నాం, ఈ ఫార్మాట్లో ఉండాలి. 2025 4 digits ఇయర్ అండ్ 2 digit మంత్, 2 digit డేట్. సో 2 సపరేట్గా కొటేషన్లు పెట్టుకోవచ్చు, లేదంటే స్పేస్ ఇచ్చినా మనం ఎంటర్ చేయొచ్చు. అవర్స్ 2 digit కాలన్, 2 digit మినిట్స్ అండ్ 2 digit seconds. Yeah, let's display it. Student 9 మనం తీసుకుంటే స్టూడెంట్ 9. ఎస్, ఇది డిస్ప్లే. ఆర్ సింగిల్ కోట్లో కంప్లీట్ ఇవ్వచ్చు, సపరేట్గా సింగిల్ కోట్లో ఇవ్వచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మనం కాలన్తోనే ఇవ్వచ్చు ఆర్ హైఫన్తో ఇవ్వచ్చు. సో బట్ డేటాబేస్లో ఎలా స్టోర్ అవుతుందంటే హైఫన్తో స్టోర్ అవుతుంది. సో 2 కాలన్తో ఇవ్వచ్చు. బట్ డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది అంటే ఇయర్ దగ్గర 4 digit ఇయర్ ఎంటర్ చేస్తాం, ఇక్కడ డేట్ దగ్గర ఏమో 2 digit అవర్ ఎంటర్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ ద డేటా టైప్. అర్థమైందని అనుకుంటున్నా విత్ అన్ ఎగ్జాంపుల్స్. సో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో అది ఒకసారి మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ డేటాబేస్ అసలు ఎలా క్రియేట్ చేస్తాము, టేబుల్స్ ఎలా డిస్ప్లే చేస్తాం, ఆ సింటాక్స్, ఇన్సర్ట్, క్రియేట్ ఇంకా అర్థం కాదు. మ్యాక్సిమం కమాండ్స్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ ఫోకస్ ఆ క్యార్ ఇంటీజర్, ఆ డేటా టైప్స్ ఎలా ఎంటర్ చేస్తా, ఎలా డిస్ప్లే చేస్తా అని చెప్పి చూపించే ఎగ్జాంపుల్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.